హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కలాస్ లైఫ్ స్టైల్ 135 అండి. ఈరోజు వచ్చేసి నేను పెసరట్టు చేస్తున్నానండి. పెసరట్టులో కొంతమంది బియ్యం కూడా వేస్తారు కదండి రుబ్బినప్పుడు. అలా కాకుండా నేను ఓన్లీ పెసలు ఒకటే రుబ్బానండి. అందులో కొంతమంది పిల్లలు ఉంటారు కదండి, తినలేని వాళ్ళు పైన జిమ్మితే అల్లము ఆనియన్స్ తింటారు కదండి. కాబట్టి చాలామంది ఇందులోనే వేసేసుకుంటారండి. పచ్చిమిర్చి అలాగే అల్లం వేసేసి రుబ్బుతారండి. బట్ నేను ఓన్లీ ప్లెయిన్గానే రుబ్బానండి. దీన్ని మాత్రం ఇంకోటి చూడండి, ప్లెయిన్గానే రుబ్బాను నేను. ఇందులో నేను కొంచెం పసుపు వేసుకుంటున్నానండి. ఎందుకంటే కలర్ బాగుంటుంది కదండి, మనం తిన్నప్పుడు కలర్ బాగుంటే ఇంకా తినాలనిపిస్తుంది కదండి. సో కొంచెం పసుపు కూడా వేసుకుంటానండి. చూసారా, సో కొంతమంది పచ్చిమిర్చి అల్లం కూడా వేసి రుబ్బేస్తారు కదండి. అలా కాకుండా నేను చిన్నప్పుడు మా మమ్మీ అలాగే చేసేవారు. ఎందుకంటే మేము తినం కాబట్టి పచ్చిమిర్చి అల్లము అలాగే వేసేవారండి. బట్ అలా కాకుండా ఇలా అయితే ఇంకా బాగుంటుంది. ప్లెయిన్గా రుబ్బుకుని ఇంకోండి అల్లం చిన్న చిన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ కొత్తిమీర అండి. నేను పచ్చిమిర్చి వేయనండి, ఇలాగా కట్ చేసుకుని చిన్న చిన్నగా పెట్టుకుందామండి. చూసారు కదండి, పసుపు వేస్తే మాత్రం కలర్ చేంజ్ అవుతుందండి. కొన్ని ఆనియన్స్, కొత్తిమీర, అల్లం ముక్కలు, ఆయిల్ వేయాలండి. జీలకర్ర అవి కూడా వేసుకోండి. నేను జీలకర్ర మర్చిపోయాను చెప్పడం, వేయడం కూడా మర్చిపోయాను. జీలకర్ర కూడా వేసుకోండి. టర్న్ చేద్దామండి. చూసారు కదండి కలర్ ఎలా చేంజ్ అయిందో. పసుపు వేస్తే ఇలా కలర్ చేంజ్ అవుతుందండి. లేకపోతే మామూలు పెసరట్లా పచ్చగా ఉన్నట్టు కాకుండా కొంచెం లైట్ పచ్చగా ఉంటుందండి. అది పసుపు వేసామనుకో థిక్ పచ్చగా వస్తుంది. తినడానికి కూడా చాలా బాగుంటుందండి, కలర్ఫుల్గా. చూసారు కదండి ఎంత బాగుందో. కొంచెం అల్లం పచ్చడి ముంచుకొని, కొంచెం కోకోనట్ పచ్చడి ముంచుకొని దిరిపోతుందండి మొత్తం. రెగ్యులర్ కాంబినేషన్ ఏంటంటే పెసరట్టు అల్లం చట్నీ అండి. అల్లం పచ్చడి పెసరట్టు చాలా బాగుంటుందండి. కొబ్బరి చట్నీ కూడా చాలా బాగుంటుంది. అందుకని నేను ఎప్పుడు పెసరట్టు వేసినా కానీ కొబ్బరి చట్నీ చేస్తానండి. అల్లం పచ్చడి అయితే మా మమ్మీ పట్టేస్తే పంపిస్తారండి. సూపర్ ఉందండి, మస్ట్ అండ్ ట్రై అండి. థ్యాంక్ యూ.